రేమమ్మా వీడేంది ఇప్పుడు వస్తున్నాడు? రే రవిగాడు వస్తున్నాడు, ఈ డబ్బు నీ దగ్గర పెట్టుకో. సరే మామ. ఏ హాయ్ రామమ్మా. హాయ్ రా. రే 200 ఉంటే రా, మళ్ళీ ఇస్తాను అర్జెంటు. అయ్యో లేవరామా నా దగ్గర. అయ్యి 200 లేవరా నీ దగ్గర? ఇచ్చేస్తారా ఈవినింగ్? అయ్యి నా దగ్గర వేరే ఆడని తెచ్చావరా నీకు? అంటే ఇప్పుడు నీ దగ్గర డబ్బులు లేవంటావు అంతేనా? అంతే. సరేలే. రే ఏడో మాడతాండే వాసన వస్తాను కదా. అమ్మ పొయ్యి మీద పాలు పెట్టినట్టుందిరా, చూస్తా ఉండు. ఏరైతేయా అవు మన ఎవరో అమ్మాయి ప్రపోజ్ చేసిందంట నీకు? అట్లేం లేదు మామ. బాగా సిగ్గుపడతావు. నేను ఆ పాపకి లైఫ్ ఇద్దాం అనుకుంటాను మామ. సర్లే గానీ 200. ఎందుకు? ఎందుకా? రే నువ్వు ఆ పాప కలిసి ఉండాలని గుడికి వ్యాక్సిన్ చేపిద్దాం అనుకున్నా. ఓ అవునా? 200 ఏం సరిపోతాయి కానీ 500 తీసుకో. సరే మామా. రే మామా, అట్లే ఈ 1000 రూపాయలు తీసుకొని నా పేరు మీద అన్నదానం చెప్పిరా. రే మామా నువ్వేం భయపడద్దురా. నువ్వు ఆ పాపతో డ్రీమ్ సాంగ్ వేసుకో, మిగతా నేను చూసుకుంటా సరేనా? రే రే వాడు వెళ్ళిపోయానా? ఇప్పుడే వెళ్ళిపోయినాడు రా. అమ్మయ్యా సరే డబ్బు తీరా. డబ్బులు రవిగడ ఇప్పించుకోపోయినాడు రా. ఎందుకు? నేను నలభరు బాగుండాలని గుళ్ళో పూజ చేపిస్తానంటే నేనే ఇచ్చిన. చెప్పిస్తే డబ్బు జీవన్ కహాని పంపించి పంపిస్తావా?